Hello, welcome to Capstone revision video. First of all, congratulations to everyone for completing unit 1, 2 and 3. మేము చాలా మంచి ఆర్టిఫాక్ట్స్ చూసాం, చాలా మంచి ఫొటోస్ చూసాం, మీరు ఎలా చేశారు అని చెప్పి మెనీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు క్యాప్స్టోన్ సెషన్ ఎలాగ చేయాలో చూద్దాం. క్యాప్స్టోన్ అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఛాలెంజ్ అన్నమాట. ఇంతవరకు మీరు చేసిన ప్రతి యూనిట్లోని కామన్గా ఉన్నది ఏంటంటే మనము ఎవరైనా ఒక యూజర్ని సెలెక్ట్ చేసుకుని ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆ యూనిట్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ యూజ్ చేసి హెల్ప్ చేయడానికి నేర్చుకుంటున్నాం. అలాగే ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్లోని ఇంకొంచెం డీటెయిల్డ్గా ఆ యూజర్ని సెలెక్ట్ చేయడం, ఆ యూజర్కి హెల్ప్ చేయడం. క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఇది ఎజెండా. నేను బ్రేక్ అండ్ లంచ్ ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఇచ్చాం మీ బుక్లోని, కానీ మీ క్లాస్లోని ఇచ్చిన టైమింగ్స్ బట్టి ఫెసిలిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే కెన్ చేంజ్ ఇట్ అకార్డింగ్లీ. సో మిషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇన్స్పైర్ అవ్వడానికి కొన్ని స్టూడెంట్ ఎగ్జాంపుల్స్ని ఇచ్చాం పేజ్ నెంబర్ 4 and 5లోని. సో ఈ 4 and 5 పేజెస్ యూజ్ చేసుకొని అసలు క్యాప్స్టోన్ మిషన్లోని ఏమేమి మిషన్స్ ఉంటాయి అని ఫెసిలిటేటర్స్ ఈ పేజ్ నెంబర్ 4 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిషన్ 1 స్టడీ ద యూజర్ అంటే యూజర్ని అర్థం చేసుకున్నారు. మిషన్ 2లో ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేశారు. మిషన్ 3లో ఐడియేట్ చేశారు ఒక సొల్యూషన్ని. మిషన్ 4లోని ఒక ఐడియా తీసుకున్నారు, ఐడియా సెలెక్ట్ చేసుకున్నారు కదా, దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని ప్రోటోటైప్ చేశారు. ఇక్కడ ప్రోటోటైప్ కింద స్కెచ్ గీశారు వాళ్ళు. మిషన్ 5లోని వాళ్ళు షోకేస్ చేసి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. సో ఈ స్టూడెంట్ ఐడియాస్ అన్ని కూడా పెద్ద క్లాసెస్ వాళ్ళు చేసింది, వేరే ఎక్కడో చేసింది కాదు. థింక్ అండ్ మేక్ ప్రోగ్రామ్ లో 7th గ్రేడర్స్ చేసిన సొల్యూషన్స్. ఓకే, సో ఈ పేజ్ అన్నది ఫెసిలిటేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ఎల్స్ గా మీరు మీ క్లస్టర్స్ కి ఈ రెండు ఎగ్జాంపుల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ రాసున్న ప్రతి లైన్ చదవక్కర్లేదు. ఆ మిషన్స్ 5 మిషన్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత మిషన్ 1 స్టడీ ద యూజర్. దీనికి టోటల్ 35 minutes టైం. యూజర్ అంటే కన్ఫ్యూజన్ వద్దు. యూజర్ అంటే అదేం పెద్ద పేరు కాదు. యూజర్ అంటే మనం ఎవరికైతే హెల్ప్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు మన యూజర్ అన్నమాట. ప్రతిసారి నేను వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పడం కాకుండా నా యూజర్ ఇతను, నా యూజర్ తిను అని చెప్పడానికి యూజర్ అన్న పదం యూజ్ చేస్తాం. సో మనం హెల్ప్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ యూజర్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి రెండు టూల్స్ మనము ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఒకటి అబ్జర్వేషన్ అంటే గమనించడం, 2 ఇంటర్వ్యూ అంటే ఆ మనిషితో మాట్లాడి కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తీసుకోవడం. రౌండ్ 1 ఈజ్ అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ రౌండ్లోని ఎస్ఎల్స్ ఒక స్టూడెంట్ని, వాళ్ళ క్లస్టర్లోంచి ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని ఒక 2 టాస్క్లు ఇస్తాం. ఆ 2 టాస్క్లు చేయమనాలి. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ యూజర్గా ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ని తీసుకుందాం, ఒక డైలీ వేజ్ వర్కర్ని తీసుకుందాం. సో ఒక డైలీ వేజ్ వర్కర్ చేసే పనులని మనము మిమిక్ చేస్తాం, అంటే మనం యాక్ట్ చేస్తాం. అబ్జర్వ్ ఆ స్టూడెంట్ యాక్ట్ చేస్తున్నప్పుడు మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా గమనించాలి. ఆ మనిషి చేస్తున్నప్పుడు ఎక్కడ నొప్పులు వస్తాయి, ఎలా చేస్తున్నాడు, ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు అని అబ్జర్వ్ చేయాలి. రౌండ్ 2 ఒక ఇంటర్వ్యూ. ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. రౌండ్ 1 గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. రౌండ్ 1లో ఎగ్జాంపుల్ యూజర్ గురించి ఇక్కడ రాసిచ్చాం చూడండి. ఒక డైలీ వర్కర్ అట కన్స్ట్రక్షన్ సైట్. ఆయన ఏమేం పనులు చేస్తారు, ఆవిడ ఏమేం పనులు చేస్తుంది, బరువైన సామాన్లు తల మీద మొయ్యాలి, మెట్లు ఎక్కాలి, ఎండలో పనిచేయాలి రోజంతా, కెమికల్స్ని టచ్ చేయాలి చేతులతోటి మిక్స్ చేస్తున్నప్పుడు, సిమెంట్ అది మిక్స్ చేస్తున్నప్పుడు ఆ స్మెల్ అంతా పీల్చాలి. సో ఇవన్నీ ఒక డైలీ వర్కర్ డైలీ లైఫ్ అన్నమాట. సో ఆ డైలీ వర్కర్ లైఫ్ని మిమిక్ చేయడానికి, అంటే యాక్ట్ చేయడానికి ఒక స్టూడెంట్ని
మేబీ ఒక బరువైన కొన్ని పుస్తకాలు తల మీద వేసుకొని అటు ఇటు నడవమని చెప్పండి. ఇంకొక టాస్క్ ఏంటి, ఒకే ప్లేస్ లో నిల్చొని బుక్ ఒక బంచ్ ఆఫ్ బుక్స్ కింద నేల మీద పెట్టి పిక్ చేయమనండి. అదే మళ్ళీ మళ్ళీ చేయమని చెప్పండి. సో మనం ఇమిటేట్ చేస్తున్నాం అనమాట. కింద ఉన్న ఇటుకలు తీసి గంపలోనున్న ఇటుకలు తీసి పైన పెట్టడం, పైన పేర్చడం, దాన్ని మనం రిపీట్ చేస్తున్నాం. ఇలా చేస్తున్నప్పుడు రిఫ్లెక్ట్ చేయడానికి ఈ 3 క్వశ్చన్స్ అడగాలి. ఆ టాస్క్ చేస్తున్నప్పుడు అన్నిటికన్నా డిఫికల్ట్ గా ఏమనిపించింది అని అడగండి. మీరు చేస్తున్నప్పుడు మీ బాడీకి ఎలా అనిపించింది అని అడగండి. తర్వాత టీమ్ గా ఒక మనిషి ప్రతిరోజు ఇవే పనులు చేయాలి అని అంటే ఆ మనిషికి ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఆ మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది థింక్ చేయాలి. దీనికి టోటల్ 15 మినిట్స్ ఉంది. ఫెసిలిటేటర్స్ ఈ పార్ట్ చేస్తున్నప్పుడు ఆ, చుట్టూరా యూ హ్యావ్ టు రోమ్ అరౌండ్ ద క్లస్టర్స్ అండ్ మేక్ షూర్ దే ఆర్ కంప్లీటింగ్ ద రిఫ్లెక్షన్. రౌండ్ 2 ఇస్ ఇంటర్వ్యూ. ఇక్కడ ఇక్కడున్న స్కాన్ ని స్కాన్ చేసి మీ ఐఐ టీవీలోని ప్లే చేయాలన్నమాట. ఇక్కడ స్కాన్ చేస్తే మనం ఒక డైలీ వేజ్ వర్కర్ ఇంటర్వ్యూని చూస్తాం. ఆ ఇంటర్వ్యూ చూసి అర్థం చేసుకుంటాం అనమాట. బికాస్ వీ కాంట్ గో అవుట్ సైడ్ అండ్ యాక్చువల్లీ డూ ద ఇంటర్వ్యూ. వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ సమ్మన్ హూ యాక్చువల్లీ డిడ్ ద ఇంటర్వ్యూ ఫార్ యూ. ఇంటర్వ్యూ చేసేసిన తర్వాత లాస్ట్ స్టెప్ ఆఫ్ మిషన్ 1 మీ యూజర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవడం. సో ఈ పేజ్ నెంబర్ 9 లోని ప్రతి బాక్స్ లోని 5 మెంబర్స్ ఉంటారు టీంలో, ఆర్ ఎల్స్ 3 మెంబర్స్ ఉన్నారు టీంలోని. ప్రతి టీం మెంబర్ కి ఎవరో ఒకరికి హెల్ప్ చేయాలనుకుంటారు. ఆ పేర్లు ఈ బాక్సెస్ లో రాయండి. ఎగ్జాంపుల్ గా మేము కొన్ని బాక్సెస్ ఇచ్చాము, మీరు డ్రా కూడా చేయొచ్చు, మీరు పేరు రాసినా చాలు. సో ఫెసిలిటేటర్స్ మిషన్ 1 ఎండ్ అయ్యేసరికి ప్రతి టీమ్ కి ఒక యూజర్ సెలెక్షన్ అయిపోయిందో లేదో చెక్ చేయాలి. మిషన్ 2 డిటెక్ట్ ద ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఉన్న యూజర్ కి చాలా రకరకాల ఇబ్బందులు మీకు అనిపించవచ్చు, కానీ మనం ఏదో ఒక ప్రాబ్లమ్ ని ఈ క్యాప్స్టోన్ లో సాల్వ్ చేయగలం. సో అలా ఆ ప్రాబ్లమ్ ని డిటెక్ట్ చేయడానికి మనము ఒక ఎంపతి మ్యాప్ అన్నది ఫిల్ చేస్తాం అన్నమాట. ఎంపతి అంటే సానుభూతి, ఆ మనిషిని ఆ యూజర్ ని అర్థం చేసుకోవడం, ఆ యూజర్ ఇబ్బందుల్ని ఇంకొంచెం డీటెయిల్డ్ గా అర్థం చేసుకోవడం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా మేము ఆ డైలీ వేజ్ వర్కర్ ఇంటర్వ్యూ ప్రకారం ఆన్సర్స్ ని ఫిల్ చేసాం. మీరు మీ యూజర్ కి సంబంధించి ఆన్సర్స్ ఫిల్ చేయాలి. దీనికి టోటల్ 20 మినిట్స్ టైం ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, లిస్ట్ సమ్ ఆబ్జెక్ట్స్ దే యూజ్ డైలీ. ప్రతిరోజు వాళ్ళు వాడే వస్తువుల్ని మెన్షన్ చేయండి అంటున్నాను. డైలీ వేజ్ వర్కర్ ఏం యూజ్ చేస్తాడు, గంప, ఇసుక, కంకర, సిమెంట్ బస్తాలు ఇవి వాడతారు, అందుకని అది రాశాను. నెక్స్ట్ క్వశ్చన్, a task or an action that is difficult, tiring or needed help with. వాళ్ళు కష్టంగా అలసటగా ఉందని చెప్పిన పని, లేదా దాంట్లో నాకు సహాయం కావాలి అనిపించిన పని. ఇంటర్వ్యూలో మనం ఏం చూసాం, సిమెంట్ బస్తాలు మోసేటప్పుడు ఇబ్బంది ఫీల్ అవుతోంది ఆవిడ అని తెలుసుకున్నాం. సో అది ఇక్కడ రాసా. నెక్స్ట్ థర్డ్ది, వన్ మోర్ థింగ్ యూ వాంట్ టు షేర్ అబౌట్ దట్ యూజర్. మీరు ఇంటర్వ్యూ చేస్తున్న ప్రాసెస్లోని మీకు ఇంకొన్ని డీటెయిల్స్ తెలుస్తాయి ఆ యూజర్ గురించి. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, ఓకే నేను ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను అని అంటే నాకు ఏమనిపిస్తుంది ఆ యూజర్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వేజ్ వర్కర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మాకేమనిపించింది, ఆవిడ ఒకటి క్లియర్గా ఆవిడ మాట్లాడుతుంటే మాకు అనిపించింది ఏంటంటే ఆ సమస్య కేవలం ఆ పని మాత్రమే కాదు, పని చేయడం వల్లే కాదు, కానీ రెస్ట్ లేకపోవడం వల్ల కూడా. సో మేమేమనుకున్నాము, అది అది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనిపించింది, అందుకని ఇక్కడ రాశాను. అలాగే మీకు ఏదైనా అనిపిస్తే అది రాయొచ్చు. ఇఫ్ యూ డోంట్ థింక్ యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఇన్ దిస్ థర్డ్ బాక్స్, వదిలేసేయండి. పై 2 మటుకు కంపల్సరీ రాయాలి. సో ఇది ఫిల్ చేస్తున్నప్పుడు బికాజ్ మీరు ఇంటర్వ్యూ చేయలేరు కాబట్టి మీరు ఇమాజిన్ చేసుకోవాలి, ఈ క్వశ్చన్స్ ని నేను నా యూజర్ని అడిగితే వాళ్ళు ఎటువంటి సమాధానాలు ఇస్తారు అని. ఇప్పుడు మనం యూజర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్ నుంచి కొంచెం ప్రాబ్లమ్
సైడ్ కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ పేజ్ నెంబర్ 10 లో ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ ప్రకారం మీరు ఒక ప్రాబ్లం ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ప్రాబ్లం ని ఈ బాక్స్ లోని రాయాలి లేదా డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డైలీ వేజ్ వర్కర్ చేస్తున్న దాని ప్రకారం సిమెంట్ బస్తాలు మోసేటప్పుడు అదొక పెద్ద ప్రాబ్లం గా చెప్పారు కాబట్టి నేను ఆ ప్రాబ్లం ని ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఆ సిమెంట్ బస్తాలు మోసేటప్పుడు నా యూజర్ కి ఇబ్బంది అవుతుంది అని రాస్తాను. ఆర్ ఐ కెన్ ఆల్సో డ్రా అవర్ దర్, మీ ఇష్టం. డ్రా చేసిన తర్వాత ఈ ప్రాబ్లం అసలు ఎందుకు అవుతోంది అన్నది సెకండ్ క్వశ్చన్. ఈ పని యూజర్ కి ఎందుకు కష్టంగా అనిపిస్తోంది? ఎక్కువ సమయం తీసుకుంటోందా? ఈజ్ ఇట్ టేకింగ్ టూ మచ్ ఫిజికల్ ఎఫర్ట్, అంటే ఎత్తడం నెట్టడం అలాంటి పనులు ఎక్కువ ఉన్నాయా? లేదంటే వాళ్ళు వాడుతున్న సామాన్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, లేదంటే ఏదైనా రొటీన్ రూల్ లేకపోవడం వల్ల, ఆ ఇంకా ఏదైనా కారణమా? అది ఇక్కడ నేను టిక్ చేయాలి. మోర్ దాన్ 1 కూడా రావచ్చు ఒక్కోసారి. ఇది అయిపోయిన తర్వాత 3 దగ్గరకు వచ్చేసరికి నా వీఆర్ రియలీ గెటింగ్ ఇన్ టు స్టెప్పింగ్ అప్ ఫర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. ఓకే, సో 3 దగ్గరకు వచ్చేసరికి అసలు ఆ ప్రాబ్లం జరుగుతున్నది ఒక ప్రోడక్ట్ వల్ల, ఒక సిస్టమ్ వల్ల. ఈ ఇబ్బంది జరుగుతున్నది ఒక ప్రోడక్ట్ వల్ల, ఒక సిస్టమ్ వల్ల. ప్రోడక్ట్ అంటే ఏదైనా ఆ యూజర్ వాడే వస్తువు. సిస్టమ్ అంటే ఒక రూల్ కానీ, ఒక రొటీన్ కానీ, ఒక షెడ్యూల్ కానీ. మనం యూనిట్ 1 లో నేర్చుకున్నాం. కొంతమందిని సహాయం తీసుకొని మనం ఆ పని ఆ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేస్తాం, అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తాం. గుర్తుంది కదా? ఒక్కోసారి 2 రావచ్చు. సో 2 వచ్చినప్పుడు బోత్ సెలెక్ట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, టీమ్ గా మనం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలమా లేదా. 4 ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. ఎస్, నేను ఈ ప్రాబ్లమ్ ని నేను ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసి సాల్వ్ చేయగలను అనిపించిందండి, ఫస్ట్ టిక్ పెడతాను. ఎస్, నేను ఇది ఒక సిస్టమ్ గా నేను దీన్ని ఏదైనా మార్చొచ్చు, అంటే నేను ఒక స్టేక్ హోల్డర్, ఇంకొక మనిషిని హెల్ప్ తీసుకొని, లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ హెల్ప్ తీసుకొని దీన్ని నేను సిస్టమ్ పరంగా మార్చగలను, ఒక కొత్త సిస్టమ్ నేను తయారు చేయగలను అనిపించిందంటే 2 పెట్టు. లేదు, నేను యాక్చువల్లీ ఇదే ప్రోడక్ట్ కంటిన్యూ చేయొచ్చు కానీ దాన్ని ఇంకా సింప్లర్ గా తయారు చేయగలను, మేబీ సెన్సార్స్ కనెక్ట్ చేసో, లేదంటే దాన్ని ఆటోమేట్ చేసో, లేదంటే సింపుల్ మషీన్స్ యూజ్ చేసో అనిపిస్తే 3 పెట్టండి. లేదు, ఇది మా కంట్రోల్లో లేదు, ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది మాకు అనిపించిందంటే 2 సెలెక్ట్ చేయండి. సారీ, 4 సెలెక్ట్ చేయండి. 4 కాదు, నో సెలెక్ట్ చేయండి. సో నో సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఒకవేళ నో సెలెక్షన్ వచ్చింది అంటే మీరు మళ్ళీ ఇంకొక ప్రాబ్లమ్ని ఎంచుకోవాలి. సో మిషన్ 2 ఎండ్ అయ్యేసరికి ఒక ప్రాబ్లం డిటెక్ట్ అయిపోయి ఉండాలి. Facilitators and SLs, you have to make sure that page number 11 is filled. మిషన్ 1 ఎండ్ అయ్యేసరికి యూజర్ సెలెక్షన్ అయిపోవాలి. మిషన్ 2 ఎండ్ అయ్యేసరికి ప్రాబ్లం సెలెక్షన్ అయిపోవాలి. మిషన్ 3 is about ideating a solution. ఐడియేట్ అంటే ఐడియా కనుక్కోవడం. దీనిలో మళ్ళీ 2 రౌండ్లు ఉంటాయి. ఒక రౌండ్ ఏంటి అంటే ర్యాపిడ్ ఐడియేషన్. ఒక్కొక్కసారి మన బ్రెయిన్ కి మనం ఇలాంటి ఛాలెంజెస్ ఇస్తే కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి అన్నమాట. సో మ్యాజిక్ 8 అంటే ఏంటంటే ఒక A4 సైజ్ పేపర్, మీ కిట్ లో ఉన్న A4 సైజ్ కలర్ పేపర్ తీసుకుంటారో నార్మల్ పేపర్ తీసుకుంటారో మీ ఇష్టం. సో ఆ కలర్ పేపర్ తీసుకుని దాన్ని 3 times ఫోల్డ్ చేశారంటే మీకు 8 బాక్సెస్ వస్తాయి. 4 కాదు, 8 బాక్సెస్ వస్తాయి. సో ఈ 8 బాక్సెస్ ని ఫోల్డ్ చేస్తున్నప్పుడు మీకు ప్రతి ఫోల్డ్ లోని ఒక స్టూడెంట్ ఒక 1 minute వరకు ఒక స్టూడెంట్ కి ఇవ్వాలి, అంటే ఒక టీమ్ మెంబర్ కి ఇవ్వాలి. ఆ టీమ్ మెంబర్ రాస్తాడు ఒక ఐడియా మీకు వచ్చిన ప్రాబ్లం కి. తర్వాత 1 minute అయిపోయిన తర్వాత ఇంకొక స్టూడెంట్ కి పాస్ చేస్తాడు. ఆ స్టూడెంట్ 1 minute పక్క ఫోల్డ్ వెనకాతల మళ్ళీ రాస్తాడు. అలాగా ఆ పేజ్ ఓపెన్ అవుతూ ఫిల్ చేస్తూ ఉండాలన్నమాట. మీరు 3 members ఉన్నారనుకో, 3 members మధ్యలోనే రొటేట్ అవ్వాలి, అంటే 3 స్టూడెంట్స్ మధ్యలోనే రొటేట్ అవ్వాలి ఆ పేపర్. సో ప్రతి టీమ్ కి SL ఒక పేపర్ ఇవ్వాలి. ఫెసిలిటేటర్స్, ఈ పార్ట్ వాళ్ళకి అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి.
ఫిల్ చేసి లాస్ట్లో మీకు ఒక 8 మినిట్స్ తీసుకోండి, అంతకనే ఎక్కువ టైం తీసుకోవద్దు. ఒక్కోసారి ఒక స్టూడెంట్ 2 సార్లు రాయాల్సి వస్తుంది, దట్ ఈస్ ఆల్సో ఓకే. లాస్ట్లో మీరు పేజ్ ఓపెన్ చేసేసరికి యూ విల్ హ్యావ్ 8 డిఫరెంట్ ఐడియాస్ టు చూస్ ఫ్రమ్. ఐడియా సిల్లీగా ఉండొచ్చు, లేదంటే అది చేయడం కష్టం అనిపించవచ్చు, బట్ స్టిల్ ఎనీ ఐడియా ఇస్ వ్యాలిడ్. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గర 8 ఐడియాస్ ఉన్నాయి కదా, కానీ మనం 8 ఐడియాస్ బిల్డ్ చేయలేం, ఏదో ఒక ఐడియానే బిల్డ్ చేయగలం. సో అందులోని మనము ఒక మంచి ఐడియా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే 3 చెక్ పోస్ట్ ఉంటాయి. ఆ 3 చెక్ పోస్ట్ ఏంటి? ఒకటి, అది యూజర్కి నిజంగా హెల్ప్ చేయాలి. ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి, ఈ ప్రాబ్లం ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆమ్, ఒక ఒక ఓల్డ్ ఆవిడకి మందుల మీద ఉన్న మెడిసిన్ నేమ్ చదవలేకపోతుంది. సో ఈ రెండిట్లో ఏది మంచి ఐడియా? అన్ ఐడియా విత్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆర్ ఐడియా విత్ సో మెనీ కంపార్ట్మెంట్ అండ్ కలర్స్? సో ఏ ఐడియా బెటర్? ఏది నిజంగా యూజర్కి హెల్ప్ చేస్తుంది? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉన్న ఐడియా. అలాగే ఇస్ ఇట్ యునిక్ అండ్ న్యూ? అది ఒక కొత్త రకంగా ఉందా లేదా? ఆల్రెడీ చూసేసిన ఐడియాలా ఉందా, లేదంటే కొత్తగా ఉందా? సిమిలర్లీ, ఇస్ ఇట్ ప్రాక్టికల్ టు యూస్? ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేయడానికి లేదా వాడడానికి ఈజీగా ఉందా లేదా? ఆ, ఈ ఎగ్జాంపుల్స్ యూస్ చేసుకుని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత మీకు మీ టీమ్గా మీరు రాసుకున్న మ్యాజిక్ 8 పేజ్లోని ఎనీ వన్ ఐడియా విచ్ పాసెస్ ఆల్ దీస్ 3 చెక్ పోస్ట్, ఇట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ ద యూజర్, ఇట్ ఈస్ న్యూ అండ్ డిఫరెంట్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ టు యూస్, ఈ 3 చెక్ పోస్ట్లు పాస్ అవుతుంది అనిపించిన ఐడియాని సర్కిల్ చేయండి. సో మిషన్ 3 సర్కిల్ చేసిన తర్వాత మర్చిపోవద్దు, రౌండ్ 2లోని క్యాప్ స్టోన్ కి నార్మల్ యూనిట్ కి డిఫరెన్స్ ఇదే. క్యాప్ స్టోన్ కి మీరు వచ్చారు అంటే మీరు ఆల్రెడీ కొన్ని యూనిట్స్ నేర్చుకున్నారు, కొన్ని టాపిక్స్ నేర్చుకున్నారు. డిజైన్ ఎలిమెంట్స్ లో షేప్, మెటీరియల్, టెక్స్చర్ ఇవన్నీ నేర్చుకున్నారు, రైట్? తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ సైన్స్ లోని ఫ్రిక్షన్, గ్రావిటీ, మ్యాగ్నెటిజం, ఎనర్జీ ఇవన్నీ నేర్చుకున్నారు. తర్వాత టెక్నాలజీలోని లివర్, పుల్లి, సెన్సార్స్, ఆటోమేషన్ ఇవన్నీ నేర్చుకున్నారు కదా. సో ప్రతి యూనిట్లోని ఏదో ఒక నాలెడ్జ్ తీసుకొని మీ ఐడియాని ఇంకా స్మార్టర్గా చేయాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్ని ఇక్కడ సర్కిల్ చేయాలి. ఓకే, సర్కిల్ కానీ టిక్ కానీ చేయాలి. టిక్ చేసిన తర్వాత మీ మోస్ట్ ఫేవరెట్ పార్ట్ స్కెచింగ్. సో ఒకవేళ మీది ఒక ప్రోడక్ట్ అయితే ఇక్కడ స్కెచ్ చేస్తారు. ఓకే, అండ్ లేబుల్స్ మర్చిపోవద్దు. తర్వాత ప్రోటోటైప్ అయితే ఇక్కడ ఫిల్ చేస్తారు, స్టోరీ బోర్డ్ రాస్తారు. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రోడక్ట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రాసెస్, ఈ బాక్స్ అన్నది ఫిల్ చేయాలి. యూజర్ ఎవరు, ప్రాబ్లం ఏంటి, ఐడియా ఏది, సెలెక్ట్ చేసుకున్న ఐడియా ఏంటి? మ్యాజిక్ 8లో సర్కిల్ చేశారు కదా, ఆ సర్కిల్ చేసింది ఇక్కడ రాయాలి సింపుల్గా. సో ఈ బాక్స్ మటుకు ఫిల్ అయి ఉండాలి. ఫెసిలిటేటర్స్ మేక్ షూర్ యు సీ దట్ ఎవ్రీ టీమ్ ఇస్ ఫిల్లింగ్ దిస్ పేజ్, ఎందుకంటే ఈ పేజ్ యూస్ చేసుకుని మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ స్కెచ్ గీయాలి అన్నమాట. ఒకవేళ స్టోరీ బోర్డ్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి. ఈ బాక్స్ మటుకు ఫిల్ అయి ఉండాలి. ఫెసిలిటేటర్స్ మేక్ షూర్ యు సీ దట్ ఎవ్రీ టీమ్ ఇస్ ఫిల్లింగ్ దిస్ పేజ్, ఎందుకంటే ఈ పేజ్ యూస్ చేసుకుని మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది. అయిపోయింది. మిషన్ 3 అయిపోయేసరికి మీ దగ్గర ఐడియా కూడా రెడీగా ఉంది. సో ఈ ఐడియాని ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అన్నమాట. ఎలా తీసుకుంటాము? ప్రతి క్లస్టర్లో 3 టీమ్స్ ఉంటారు కదా. టీమ్ 1 లోంచి ఒక పర్సన్ వెళ్ళి టీచర్ దగ్గరకు వెళ్ళి మీ ఐడియా చూపించి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. టీమ్ 2 సీనియర్స్ దగ్గరకు వెళ్ళి మీ ఐడియా చూపించి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. టీమ్ 3 ఐఐఎఫ్ టీమ్ మెంబర్ దగ్గరికి వెళ్ళి ఇంక్వీ బడీ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. టీచర్స్ అండ్ ఫెసిలిటేటర్స్ ఇక్కడ మనకి చాలా కోఆర్డినేషన్ అవసరం. సో ప్లీజ్ కోఆపరేట్.
దీనికి టోటల్ 20 మినిట్స్ టైం ఉంది కదా. మీకు ఫీడ్బ్యాక్ వచ్చేసింది అని అనిపించినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ ని మీరు ఎలా చూపిస్తారు నాకు? ఈ పేజ్ లోని వేరే కలర్ పెన్ తోటి మార్క్ చేసి రాయండి. అచ్చా, నాకు ఫీడ్బ్యాక్ ప్రకారం నేను ఈ పార్ట్స్ యాడ్ చేస్తున్నాను, లేదంటే ఇలా దీన్ని మారుస్తున్నాను అని చెప్పి రాసేసిన తర్వాత మీకు ఒకవేళ టైం ఉంది అని అనిపిస్తే ప్రోటోటైప్ బిల్డ్ చేయాలి. ఒకవేళ టైం లేదు అని అంటే ఫెసిలిటేటర్స్ ప్రోటోటైప్ ని స్కిప్ చేసి స్కెచ్ ని మాత్రమే ప్రోటోటైప్ కింద తీసుకుంటాం. ఈ 2 పేజెస్ ప్రెజెంటేషన్ కి యూజ్ చేస్తాం. ఓకే. ఒకవేళ ప్రోటోటైపింగ్ కనుక చేస్తున్నారు అంటే మటుకు స్ట్రిక్ట్ గా టైం ని ఫాలో చేయాలి. లాస్ట్ పార్ట్ ఇస్ ప్రెజెంటేషన్. ఈ పార్ట్ లోని ప్రతి టీం దగ్గర ఒక ఐడియా, ప్రోటోటైప్ ఉంటుంది. సో ప్రతి టీము వాళ్ళ ఐడియాని ప్రెజెంట్ చేయాలి. ఒకవేళ కుదిరితే ప్రతి బెంచ్ దగ్గర ఈ బుక్ పెట్టి టీచర్స్ ని కానీ టీచర్స్, స్టాఫ్, సీనియర్స్ ని వచ్చి చూడమని చెప్పండి. అలాగా మీరు ఒక 30 మినిట్స్ ఒక గ్యాలరీ వాక్ లాగా, ఒక ఎగ్జిబిషన్ లాగా అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసినప్పుడు మీరు టీమ్ గా క్లియర్ గా మెన్షన్ చేయాలి మీ యూజర్ ఎవరు, మీరు ఎందుకు ఆ ప్రాబ్లం ఎంచుకున్నారు, తర్వాత మీ సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ పేజ్ యూజ్ చేసి, తర్వాత మీరు ఏ సైన్స్, ఏ టెక్నాలజీ యూజ్ చేశారు ఆ ప్రోడక్ట్, ఆ సొల్యూషన్ తయారు చేయడానికి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది చేస్తున్నప్పుడు ప్రతి టీం మెంబర్ పార్టిసిపేట్ చేసేలాగా ఎస్ఎల్స్ మీరు చూసుకోవాలి. అయిపోయింది క్యాప్ స్టోన్. ఇది అయిపోయేసరికి అందరూ చాలా టైర్డ్ గా ఉంటారు. ఐ అండర్స్టాండ్ దట్. బట్ టేక్ 5 మినిట్స్ టు ఫిల్ ద ఫీడ్బ్యాక్. ఇక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్ లోని మీకు ప్రింటెడ్ బుక్స్ లోని ఇక్కడ స్టార్స్ కనిపించట్లేదు ప్రింటింగ్ మిస్టేక్ వల్ల. సో ఈ స్టార్స్ బదులు మీరు నంబర్ రాయండి. 1 to 5 లోని మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అని చెప్పి. సో క్వశ్చన్స్ ప్రెటీ సింపుల్ గా ఉంటాయి. ఓవరాల్ ప్రోగ్రామ్ ని రేట్ చేయడం, తర్వాత మీ టీం క్రియేటివిటీని రేట్ చేయడం, మీ టీం వర్క్ ని రేట్ చేయడం. ఇక్కడ ప్రతి మెంబర్ ఇండివిజువల్ గా ఆన్సర్ చేయడానికి ప్లేస్ ఇచ్చాం. 10 మినిట్స్ పడుతుంది ఇది ఫిల్ చేయడానికి, బట్ ప్లీజ్ టేక్ దట్ టైం అండ్ ఫిల్ ఇట్ అప్. అండ్ లాస్ట్ లోని మీ అందరికీ సర్టిఫికేట్స్ ఇస్తాము. సర్టిఫికేట్స్ ఫెసిలిటేటర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ to every teacher that has really helped us conduct the program, and thank you to the principals also, and thank you facilitators for taking your time and doing it, and most importantly SLs and students, very good job.